హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు తోడొకరుండిన. అందరూ ఉన్నా నువ్వెంత ఒంటరిగా ఫీల్ అవుతున్నావో, అలాగే అర్జున్ నాన్న కోసం ఎంతగా ఆరాటపడుతున్నాడో నేను చూస్తూనే ఉన్నాను. మహి, నువ్వు మళ్ళీ కొత్త జీవితం ఎందుకు మొదలు పెట్టకూడదు? అంది సునంద మృదువుగా. వదినా, ఇలా నేనొక్కదాన్నే కాదుగా, నాలాగే ఎందరో ఉన్నారు. అలాగే అర్జున్లా కూడా. నెమ్మదిగా అర్జున్కు నిజం తెలుస్తుంది. తెలిసాక వాడు ముందు బాధపడ్డా తర్వాత ఈ సిచ్యువేషన్కి అడ్జస్ట్ అవుతాడు. అప్పుడిక పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. నేను వాడికి అమ్మనే కాదు, నాన్నని కూడా. వాణ్ణి నేను పెంచగలను, ఆ ధైర్యం నాకుంది అంది. మహి, పెంచడం వరకు సరే, నీకు మీ అమ్మా నాన్నల సపోర్ట్ ఉంది కాబట్టి అందరూ ఉన్నారన్న ధైర్యం నీకుంది. కానీ నీ మనసులో నువ్వు ఒంటరిదానివి కావా? నేను అడుగుతున్న విషయం అదే. నేను ఒంటరిదాన్నేం కాదు వదిన, అర్జున్ నాకున్నాడు కదా, వాడే నాకన్నీ. ఆప్యాయంగా అర్జున్ను చూసుకుంటూ చెప్పింది మహి. నువ్వు చాలా చిన్నదానవు మహి. అర్జున్ పెరిగి పెద్దవాడయ్యాక వాడి జీవితం వాడిది. అప్పుడు నువ్వు ఒంటరిదానివైపోతావు. అదే నీకు తోడుంటే. అది నాకు అలవాటే వదిన. ఆ టాపిక్ మాట్లాడడం ఇష్టం లేనట్టు కళ్ళు మూసుకుంది. మహి, నేను ఊరికే నీతో ఈ విషయం మాట్లాడి నిన్ను బాధ పెట్టడానికి రాలేదమ్మా. నిన్ను చూస్తుంటే నీలాంటి పరిస్థితిలోనే ఉన్న నా తమ్ముడు ఉదయ్ గుర్తొస్తున్నాడు. బహుశా నీకు తెలిసే ఉంటుంది, మా మరదల అర్చన 1.5 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయింది. ఇక వాడి 3 ఏళ్ల కూతురు వైషు ఇలాగే అర్జున్లాగే అమ్మ కోసం అమాయకంగా అడుగుతుంటుంది. మహి, నువ్వు నాకు బాగా తెలుసు. అలాగే ఉదయ్ నా రక్తం పచ్చుకు పుట్టినవాడు. మీరిద్దరూ తలుచుకుంటే ఇటు అర్జునికి నాన్న, అటు వైషుకి అమ్మ దొరుకుతారు. కన్విన్సింగ్గా చెప్పబోయింది సునంద. వదినా, మీరు చెప్పినంత ఈజీ కాదు అమ్మా నాన్నలు అయిపోవడం. అయినా నేను సంజయ్ని మర్చిపోలేను. మీ తమ్ముడికి ఇంకెవరినైనా చూడండి, స్పష్టంగా చెప్పేసింది. మహి, ఏమంది సునంద? మహి, శేఖర్ క్యూరియస్గా అడిగాడు మర్నాడు. ఏమంటుంది? అక్కడ ఉదయ్ ఏమంటాడో అదే అంది. ఇలా కాదండి, మీరు మీ చిన్నాన్నగారితో మాట్లాడండి. మా అమ్మ వాళ్ళని, ఉదయ్ను నేను కన్విన్స్ చేస్తాను. ఎలాగైనా మనమే కాస్త ఫోర్స్ చేయాలి అంది సునంద. అవును సునంద, ఒకే సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళిద్దరూ ఒక ఇంటి వాళ్ళైతే అంతకన్నా మనకి ఇంకేం కావాలి? శేఖర్కి ప్రపోజల్ చాలా నచ్చింది. పెళ్లి హడావిడంతా అయ్యాక అమ్మా నాన్నలతో కూడా ఈ విషయం మాట్లాడాడు శేఖర్. అతని తండ్రి రాజారాం, తల్లి సుందరి వినగానే మొదట కాస్త ఆశ్చర్యపోయినా తర్వాత అది మంచి ఆలోచనే అనుకున్నారు. దాంతో తమ ప్రయాణం వాయిదా వేసుకున్నారు. విశ్వనాథం, సంధ్యలిద్దరూ ఆ ప్రపోజల్ వినగానే మొదట చాలా సంతోషించినా మహిని చూసి ఇంతకుముందు ఒకరిద్దరు అడిగారమ్మా, కానీ అది ఇష్టపడలేదు అన్నారు. అలా అని మనం ఊరుకుంటే ఎలా చిన్నాన్న? ఈ పెళ్లి వల్ల ఉదయ్ మహిళే కాదు, వాళ్ళ పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. మనమే ఎలాగైనా నచ్చజెప్పాలి. విస్సు, ఆ పిల్లాడు మాకు బాగా తెలుసురా, చాలా మంచివాడు. పెళ్ళాం పోయిన 10 రోజులు కూడా తిరగకుండానే మళ్ళీ పెళ్ళికి తయారయ్యే ప్రబుద్ధులున్న ఈ ప్రపంచంలో అసలు ఇంకా ఆ ప్రసక్తే వద్దంటున్నాడంటే అతను ఎలాంటివాడో ఆలోచించు, రాజారాం చెప్పాడు. మామయ్య గారు, నేను ఎలాగైనా ఒప్పించి మా అమ్మ వాళ్ళని, ఉదయ్ను ఈ ఊరు తీసుకొస్తాను. ఓసారి వాళ్ళిద్దరినీ మాట్లాడుకోమందాం, సునంద తన అభిప్రాయం చెప్పింది. అదే మంచిదనుకున్నారంతా. వైషు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నానమ్మని, శాంతిని విసిగించకుండా గుడ్ గర్ల్లా ఉండాలి. ఉదయ్ వైషుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెప్తున్నాడు. నేను నీతో వస్తాను. ఉదయ్ వెళ్ళనీయకుండా పేచీలు పెడుతోంది వైషు. అమ్మో, అక్కడ పెద్ద పెద్ద ఇంజెక్షన్లుంటాయి, వెళ్తే నీకు పొడి చేస్తారు. ఉదయ్ వాళ్ళమ్మ లలిత భయపెట్టబోయింది. డాడీ, పెద్ద రాగం మొదలుపెట్టింది వైషు. అబ్బబ్బా సునంద, దీన్ని పేచీలతో చచ్చిపోతున్నాననుకో. రోజు ఇంతే, వాణ్ణి ఓ పట్టాని ఇల్లు కదలనివ్వదు. ఇక ఆ తర్వాత మా ప్రాణాలు తీసిపారేస్తుంది అంది లలిత. సునందకి అదంతా తెలిసిన విషయమే కనుక విని ఊరుకుంది. ఆ రోజు పొద్దున ట్రైన్ దిగినప్పటి నుంచి ఎలా ఈ విషయం కదిపి అందరినీ ఒప్పించాలా అని ఆమె ఆలోచన. చివరికి ఉదయ్ సాయంత్రం వచ్చేటప్పుడు ఏవేవో తెస్తామని ప్రామిసులు చేస్తే అప్పుడు వైషు పర్మిషన్ ఇచ్చింది. అక్క బాయ్, ఈవినింగ్ వస్తాను. ఉదయ్ సునందకి చెప్పి వెళ్ళిపోయాడు. లంచ్ అయ్యాక పనిపిల్ల శాంతి వైషుని పడుకోబెడుతుంటే అప్పుడు కాస్త రిలాక్సింగ్గా కూర్చున్నారు.
సునంద, ఇంతకీ పెళ్ళెలా జరిగింది? అప్పుడే లలితకి తీరిక దొరికి అడిగింది. మహిమ విషయం కదపడానికి మంచి దారి దొరికితనుకుంది సునంద. బ్రహ్మాండంగా జరిగింది అంది. లలిత నిట్టూర్చింది. ఏమిటనే సునంద, అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, వీడికి ఆ గడియలొచ్చే సూచనే లేదు నిరాశగా చెప్పింది. అమ్మా, ఉదయ్ ఇంకా ఈ మాటలు ఎత్తటం లేదా? ఏదో ఆలోచిస్తూ అడిగింది. అంతా నా కర్మ, ఆవిడ తల కొట్టుకుంది. ఈ వయసులో అందరిలా కృష్ణారామ అనుకుంటూ బతికే యోగం నాకు లేదే. ఓ రోజు లేస్తే ఓ రోజు లేవలేను. ఎప్పుడెలా ఉంటానో నాకే తెలియదు. ఎన్నాళ్ళు నేను పసిదాని బాధ్యత మోయగలను? పోనీ దాన్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అచ్చిన పోయాక తీసుకెళ్తామంటే ఇచ్చాడా? ససేమిరా అన్నాడు. ఇవాళ అంటే నేనున్నాను, తర్వాతైనా దాన్ని చూసుకోవడానికే మనిషి ఉండాలిగా. ఆ మాట నీ తమ్ముడు చెవికెంత చెప్పినా ఎక్కనే ఎక్కదు. నేను ఎంత గోలబెట్టినా బెల్లం కొట్టిన రాయిలా ఉలకడు పలకడు. ఇక మీ నాన్న నిమ్మక నీరెత్తినట్లు చల్లగా కూర్చుంటారు. ఆయనకేం పట్టదు. ఆవిడ తన గోడంతా వెళ్ళబోసుకుంటుంది. అమ్మా, నేను చెప్పేది వింటావంటే ఉదయకో మ్యాచ్ తెచ్చాను అంది సునంద. మనం తెస్తే సరిపోతుందా? ఇప్పటికి నేనెన్ని తెచ్చాను? వాడు మన మాటేమన్నా వింటాడా? నిష్ఠూరంగా అంది లలిత. అవన్నీ వేరు, ఇది వేరు. బహుశా దీనికి వాడు ఒప్పుకోవచ్చు అంది సునంద. లలిత ఆ పక్కనే కూర్చొని అంతా వింటున్న విష్ణుమూర్తి గారు ఇద్దరూ ఒక్కసారి ఆశ్చర్యంగా చూశారు. మీకు మా పినమామగారు తెలుసు కదూ? వివరాల్లోకి వచ్చింది సునంద. ఎప్పుడో నీ పెళ్లిలో చూశాను. వాళ్ళ అమ్మాయి పెళ్ళేగా ఇప్పుడు జరిగింది. అవును, మీకేదో ఒక్కోసారి చెప్పాను, గుర్తుందా? పెళ్ళైన 6 నెలలకి అన్నీ పోగొట్టుకుని 4 ఏళ్ల కొడుకుని తనే చూసుకుంటోందని. అవును, ఆ అమ్మాయి చిన్నది, తనకంటే 2 ఏళ్ళు పెద్దది మహిమ. అయితే లలిత అనుమానంగా అడిగింది. ఆ అమ్మాయికైతే ఉదయ్కి అనబోతోంది సునంద. నీకేమన్నా మతిపోయిందా? పోయి 4 ఏళ్ళు కొడుకున్న అలాంటి అమ్మాయికి నా కొడుక్కి చేసుకోమంటావా? నలుగురు వింటే నవ్విపోరు? వినగానే లలిత కూతురు మీద ఇంతెత్తున లేచింది. ఏ, నీ కొడుకేమన్నా బాలాకుమారుడా? వాడికి ఓసారి పెళ్ళయింది, భార్య పోయింది, 3 ఏళ్ల కూతురుంది. సునందకు అలాంటి మాటలు వింటే చిర్రెత్తుకొస్తుంది. వాడికే మగమహారాజు, పైగా పెద్ద డాక్టరు. అంటే 1 కోటి మంది వస్తారు. లలిత కాస్త గర్వంగానే చెప్పింది. వస్తారు, కావాలంటే నీ కొడుకు భారీగా వస్తారు, కానీ నీ మనవరాలికి తల్లిగా మాత్రం ఆ 1 కోటి మందిలో ఏ ఒక్కరితీ రాదు. సునంద ఖచ్చితంగా చెప్పేసింది. నాన్న, మనం ఆలోచించాల్సింది నలుగురి గురించి కాదు, బయట వాళ్ళకేం పోయింది? వాళ్ళేమైనా అరుస్తారా, తీరుస్తారా? మనం ఆలోచించాల్సింది వైషు గురించి, ఉదయ్ గురించి మాత్రమే. ఇక లలిత నుదిలి వాళ్ళ నాన్న వైపు తిరిగింది. అవునమ్మా, ఆ మాట నేను ఒప్పుకుంటాను అన్నాడాయన. నాన్న, మహిమ నాకు చిన్నపిల్లప్పటి నుంచి బాగా తెలుసు. ఆ అమ్మాయి నేచర్, వాళ్ళ ఫ్యామిలీ, ప్రస్తుతం ఆమె సిచ్యువేషన్ అవన్నీ చూసే నేనే ఆలోచనకొచ్చాను. మన వైష్ణవికి ఎలా అమ్మ కావాలో మహి కొడుక్కి అలాగే నాన్న కావాలి. మహిమైతే వైష్ణుని కన్నతల్లిలా కడుపులో దాచుకుంటుంది, తన కొడుకుతో సమానంగా చూసుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. అందుకే మీరెప్పుకుంటే ఉదయ్తో మాట్లాడతాను. కూతురి చెప్పింది విన్నాక కాసేపు మౌనంగా ఉన్నారు. ఏనన్నా, మీకు ఈ ప్రపోజల్ నచ్చలేదా? అనుమానంగా అడిగింది సునంద. వినడానికైతే బానే ఉందమ్మా, ఆచరణలో ఎంతవరకు ఫలిస్తుందో సందేహంగా లలితను చూస్తూ చెప్పాడు. ఆవిడ ఒప్పుకుంటుందని ఆయనకు నమ్మకం లేదు. నాన్న, మనసుంటే మార్గము ఉంటుంది. నేను ఉదయ్ని ఎలాగైనా ఒప్పిస్తాను. వాళ్ళ నాన్న నుంచి వచ్చిన ఆ మాత్రం పాజిటివ్ సైన్ సునందికి ఉత్సాహాన్నిచ్చింది. ఈ ఇంట్లో నా మాట ఎప్పుడు చెల్లింది కనుక ఇప్పుడు చెల్లడానికి. లలిత అప్పుడే సనగడం మొదలుపెట్టింది. ఆ రాత్రి ఉదయ్ వైష్ణవిని పడుకోబెట్టడానికి పైకి తీసుకెళ్తుంటే సునంద వెనకాలే వెళ్ళింది. ఉదయ్ వైష్ణవిని గుండెల మీద వేసుకుని జోకొడుతున్నాడు. నేను పడుకోబెడతాను ఉదయ్, దాన్ని నాకివ్వు అడిగింది. అదంత ఈజీగా పడుకోదక్కా, తర్వాత ఎందుకు అడిగానా అని నువ్వు అనుకుంటావు. ఉదయ్ గాఢంగా వైష్ణవిని అత్తుకుని అపురూపంగా చూసుకుంటుంటే సునంద గుండె కరిగిపోయింది. నాన్న, ఎన్నాళ్ళు రైలా? జాలిగా అడిగింది. అక్క ప్లీజ్, అలా కన్సర్న్ చూపించుకు. నేను బాగానే ఉన్నాను. ఉదయ్కి తన మీద జాలి చూపిస్తే భరించలేడు. ఉదయ్, మొన్న పెళ్లిలో అచ్చంగా నీలాగే ఫీల్ అయ్యే అమ్మాయిని చూశాన్రా. మా పినమామయ్య గారి అమ్మాయి, పేరు మహిమ. సునంద మెల్లగా మొదలుపెట్టింది. అప్పటికే ఉదయ్కేదో అనుమానం వచ్చి నుదురు చిట్టించాడు. అక్క, నువ్వే టాపిక్ మాట్లాడుతున్నావో? అసహనంగా అడిగాడు.
ఉదయ్, నాకన్నా 7-8 చిన్నవాడివి నువ్వు. నా పిల్లలెంతో నువ్వు నాకంతేరా. నాకు నీ గురించి, వైశ్యు గురించి బెంగ, చింత ఉండవా చెప్పు? మొన్న పెళ్లిలో మహీని చూశాక ఆ అమ్మాయి పట్ల కూడా నేను ఇలాగే ఫీల్ అయ్యాను.